నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. నాదర్గుల్ ప్రభుత్వ భూముల్లో పొంగులేటి ల్యాండ్ మైన్ అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తుంది. భారీ భూదందాకు సంబంధించిన అంశం ప్రధానంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మంత్రి కుటుంబం 7,000 కోట్ల కుంభకోణం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. నిషేధిత జాబితాలో ఉన్న 373 ఎకరాలు ఆక్రమణ, గుట్టలు చెరువులపైన పంజా, గద్దలుగా మారిన ప్రభుత్వ పెద్దలు, పలు కంపెనీలను ముందు పెట్టి అక్రమాల పర్వం, బౌన్సర్లు పోలీసులతో రైతులపై దాడులు, జాగలు ఇవ్వాలని ఇండ్లకు వెళ్ళి కొట్టిన వైనం, ఆ భూమిని కాపాడాలంటూ నాడు చంద్రబాబు లేఖ, నేడు దానికి రేవంత్ ఎసరు అంటూ ఈ అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. భూభారతిలోనూ సర్కారీ భూమే, ల్యాండ్ సీలింగ్ ప్రకారం రిజిస్ట్రేషన్లు చెల్లవు, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే భూమిని కాపాడాలి, లేదంటే ఆయనకు వాటా ఉన్నట్టే అంటూ నిన్న బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. పలు ఆధారాలతో స్కామ్ను బట్టబయలు చేసిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. భారీ భూదందా మైన్ అంటూ ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన ఆక్రమణ కూడా జరుగుతూ ఉంది. గుట్టలు చెరువులను కూడా వదలట్లేదు, వాటిపై కూడా పంజా విసురుతున్నారని చెప్పి నిన్న హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశం ప్రధానంగా మనం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా చూడవచ్చు. ఇందులో భాగంగానే మనకు హైడ్రా పోతుందా, నేను పోవాలన్నా అంటూ కూడా ఆయన సూటిగా సవాల్ చేసిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. నాదర్గుల్లో లచ్చమ్మకుంట చెరువు ఉన్నది. 17 ఎకరాలు ఎఫ్టీఎల్, 8 ఎకరాలు బఫర్ జోన్, 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఫీడర్ కెనాల్ అన్నీ కూడా ఆ కంపెనీలు మూసేసినాయి అంటూ అక్కడ జరుగుతున్న పరిణామాలు, ఎందుకోసం వాటిపై ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయి, ఎందుకోసం హైడ్రా అటువైపు కనీసం కన్నెత్తి చూడట్లేదని చెప్పేసి కూడా సూటిగా నిలదీసిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. దీంతోపాటు బాధితుల ఆక్రందనలు, బాధితులు వ్యక్తం చేస్తున్న ఆగ్రహవేశాలకు సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారు, భయంతో బతుకుతున్నామంటూ అక్కడున్న మహిళలు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న అంశం. దీంతోపాటు స్టార్టప్ హబ్ తెలంగాణ, గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేర్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ అంటూ నిన్న న్యూయార్క్లోని కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో కీలకమైన ఉపన్యాసం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ముఖ్య అతిథిగా హాజరై అక్కడ అనేక దేశాల నుంచి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి తరలి వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు కావచ్చు, అలాగే ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ కీలక ఉపన్యాసం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతమైన ప్రగతిని తెలంగాణ ఏ రకంగా సాధించిందో గణాంకాలతో సహా ఆయన ఆవిష్కరించిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. విదేశీ విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కేవలం తెలంగాణ గురించే కాదు, దేశం గురించి, దేశంలోని యువత భవిత గురించి కూడా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో కీలకమైన ఉపన్యాసం అంటూ ఈ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు కేవలం ఆలోచనల వద్దే ఆగిపోవద్దని కూడా ఆయన సూచించారు. వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలు రూపొందించుకోవాలని కూడా పిలుపునిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిలబెట్టడమే ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒక కేంద్ర ప్రభుత్వం కావచ్చు చేయాల్సిన ప్రాథమిక విధి. ఆ పాలసీల రూపకల్పన కూడా అలాగే ఉండాలి. విధానాల రూపకల్పనలో ఒక వినూత్నమైన, సంచలనాత్మకమైన, ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకొచ్చి తెలంగాణ దేశ చరిత్రలోనే, అంటే స్వతంత్ర భారత చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటూ ఆయన చేసిన ప్రసంగం నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా అందరూ షేర్ చేసిన సందర్భం కనిపించింది. ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీక్షించిన అంశం కూడా మనకు కనిపించింది. అందరిలో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని, యువతకు సంబంధించి ఆయన లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయని మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఖానాపూర్లో కాంగ్రెస్కు షాక్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అధికార దుర్వినియోగం అయినా తప్పని ఎదురు దెబ్బ అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ కౌన్సిలర్ల కొనుగోలుకు యత్నించి భంగపాటు, ఖానాపూర్ చైర్పర్సన్గా బీజేపీ అభ్యర్థి మౌనిక ఎన్నిక, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి షోయబ్ హుస్సేన్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం కొనసాగిందనే అంశం ఇక్కడ కనిపిస్తుంది. ఖానాపూర్లో కాంగ్రెస్ అనేక రకాల ప్రలోభాలు కావచ్చు, అనేక రకాల ఒత్తిళ్లు చేసినా చివరికి అక్కడ కాంగ్రెస్కు పరాభవం తప్పలేదనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 25 లక్షల ఎకరాలకు రైతు భరోసా కూత పెట్టబోతోంది ప్రభుత్వం. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ప్రాథమికంగా దీనికి సంబంధించి ఇప్పటికే నిర్ధారణ జరిగిపోయింది. వాటిలో పంటలు వేయలేదని తేల్చిన వ్యవసాయ శాఖ ఆ రైతులకు భరోసా కోతకు ప్రభుత్వం కసరత్తు, ఇప్పటికీ ఆ భూములకు అందని పెట్టుబడి సాయం అంటూ
ఇప్పటికీ అనేక రకాల పథకాలు కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళుగా నిలిచిన ప్రభుత్వ పథకాలను సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం నీరగారుస్తోంది. కాంగ్రెస్ సర్కారు వాటిని కూత పెడుతోంది. ఇందులో భాగంగానే ఏకంగా రైతు బంధు 25 లక్షల ఎకరాలకు రైతు బంధు పూర్తిగా కూతబెట్టబోతున్నారనే అంశం మనం చూస్తున్నాం. ఇది రైతాంగంలో కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలకు కారణమవుతున్న మరొక కీలకమైన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ 3 కార్లు ఎగ్గొట్టారని రైతులు మండిపడతా ఉన్నారు. ఇక అందులో కూడా 25 లక్షల ఎకరాలకు కూత పెడుతున్నారంటే ఇక క్రమక్రమంగా మొత్తం ఈ పథకానికే పాతరేస్తారనే ఆందోళన కూడా రైతాంగంలో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న విషయం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తున్న వార్తలు.